సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. పవన్ గారితో జర్నీ ఎలా అనిపించింది? ఫ్యాంటాస్టిక్. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ ఆల్సో డైరెక్షన్ చేశారు ఆయన. సో ఆయన కూడా మైండ్ సెట్, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. ప్లస్ ఆన్ సెట్ ఇంప్రూవైజేషన్స్ చాలా నేర్చుకోవచ్చు ఆయన దగ్గర. ఇట్స్ నాట్ అబౌట్ హూ ఈజ్ యాజ్ అ పర్సనాలిటీ, బట్ యాజ్ అ టెక్నీషియన్ అండ్ అన్ యాక్టర్ చాలా నేర్చుకోవచ్చు. ఇట్స్ ఫ్యాంటాస్టిక్ వర్కింగ్ విత్ హిమ్ బికాస్ ఇన్పుట్స్ హీ గివ్స్. ఒక సీన్ ఇలా ఉందంటే ఇది వద్దు, ఇలా చేద్దాం అని చెప్పి ఆయనే టేక్ ఓవర్ చేసి ఆ సీన్ని సీక్వెన్స్ చేయడం, దానికి ఇన్పుట్స్. ఇట్స్ వెరీ వెరీ గుడ్. అంటే దట్ ఈస్ వాట్ ఐ టుక్ బ్యాక్ మోస్ట్ ఫ్రమ్ దిస్ ఫిలిం. ఓకే, అంటే ఒక బిగ్ స్టార్ అండర్స్టూడ్, కానీ ఫర్ హిమ్ స్టిల్ మూవీ ఆ సీన్ ఇస్ ఇంపార్టెంట్. ఆ సీన్ సరిగా రావాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారు బిగ్ స్టార్ అంటే అది సీన్ ఎలా ఉన్నా ఆయనే చూస్తారు కాబట్టి, బట్ నో, ఆయనకు ఆ సీన్ సరిగా రావాలి, దానికి అవుట్పుట్ సరిగా ఉండాలి. లెట్స్ మేక్ ఇట్ ద బెస్ట్. బెటర్మెంట్ ఎప్పుడు చూస్తారు. సో ఐ లెర్న్ దట్ అ లాట్ అండ్ ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్. అండ్ అఫ్ కోర్స్ ఆయన డిసిప్లిన్, ఎస్పెషలీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత హౌ హీ హ్యాండిల్డ్ బోత్. కొన్నిసార్లు ఆయన షూటింగ్ వస్తారు, ఒక షార్ట్ జరుగుతూ ఉంటుంది, సడన్ గా ఎమర్జెన్సీ కాల్ వస్తుంది, సడన్ క్యాబినెట్ మీటింగ్ ఉంది, ఇది ఉంది అని, హీల్ గో ఆఫ్, దెన్ అగైన్ హీల్ కమ్. స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్. అక్కడ ఇప్పుడు ఆయన ఏదైనా యాక్టింగ్ చేసేటప్పుడు కూడా కెమెరా వెనక ఆయన బాడీ గార్డ్స్ ఎక్కువ ఉండేవారు, ప్లస్ ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ. అంటే ఆయనకి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉండేది, ఫోన్లో ఉంటేవారు. సో షార్ట్ మధ్యలో వచ్చి చెవులు ఏదో చెప్పేసి వెళ్ళిపోతారు. హౌ హీ హ్యాండిల్ దట్ ఐ డోంట్ నో. అంటే ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నాం, వీఆర్ డూయింగ్ దట్ సీన్, ఆ సీన్ లో ఫుల్ ఇన్వాల్వ్ అయి ఉన్నాం. ఈయన వచ్చి సడన్ గా చెవులో చదువు, నేను డెప్యూటీ సీఎం, సో పెద్ద విషయమే అయి ఉంటుంది, ఓకే అని చెప్పి దెన్ బ్యాక్ టు ద సీన్, కట్ అనగానే దెన్ గో దేర్, రియాక్ట్ టు దట్. అది మళ్ళీ ఆయన చేంజ్ అయిపోతారు ఆటోమేటిక్ గా. మళ్ళీ క్యారెక్టర్ లాగానే స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్. ఫ్యాంటాస్టిక్. ఓకే, లవ్లీ వాచింగ్. సో ఇప్పుడు సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ ఆయన క్లైమాక్స్ అంతా ఆయనే డైరెక్ట్ చేశారు అన్నారు, నిజమా? అదే సెకండ్ హాఫ్ అండి, అంటే మీన్స్ పార్ట్ 2 అదే ఇది సెకండ్ హాఫ్. ఫైట్ సీక్వెన్సెస్ ఆయన కోరియోగ్రాఫ్ చేశారు. ఎస్, he wanted to, because he is also a martial artist himself. ఈ సినిమాలో కూడా చాలా మంది ఫైట్ మాస్టర్స్ ఫ్రమ్ అబ్రాడ్ ఆల్సో, ఫారినర్స్ కూడా వచ్చారు. సో అందరు ఇన్పుట్స్ తీసుకుని he wanted to do that sequence like that, so he did it. I think it came out well. యాజ్ యాక్టర్ గా బాగా నచ్చిందా మీకు, లేకపోతే యాజ్ ఎ డైరెక్టర్ గా ఆయన తీసిన డైరెక్షన్ బాగా నచ్చిందా? అంటే ఆయన యాజ్ అన్ యాక్టర్ ఆఫ్ కోర్స్ అండి, he is larger than life. మీరు డైరెక్టర్ యాక్టర్ కాబట్టి, బట్ ఇట్ విల్ బి, see that's the thing, ఇప్పుడు నేను డైరెక్ట్ చేస్తున్నాను అనుకోండి, ఆయన లాంటి ఒక యాక్టర్ ఉంటే మనం ఆయనకి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మనకి ఈ సీన్ ఇలా ఉంది, ఇది అండి అవుట్పుట్, ఇది కావాలంటే he will give his ఇన్పుట్స్, లేకపోతే ఆయనే అది బెటర్మెంట్ ఇంప్రూవైజేషన్ చేస్తారు. ఓకే ఓకే, సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో, ఇప్పుడు మనం ఆయన పక్కన నించున్న సీన్ లో సేమ్ సీన్, ఇప్పుడు డైరెక్టర్ గా నేను ఒక సీన్ చెప్తున్నా, ఆయన అది ఇంప్రూవైజ్ చేస్తున్నారు. యాజ్ అన్ యాక్టర్ ఆయన పక్కన నించున్న నాకే అడ్వాంటేజ్, ఎందుకంటే ఐ విల్ సీ దట్, ఓ ఇలా కూడా చేయొచ్చా యాజ్ అన్ ఆర్టిస్ట్. సో బోత్ వేస్. స్పెసిఫిక్ గా ఆయన మీ నేమ్ కూడా మెన్షన్ చేశారు. yes నేను చేశారు. ఐ యామ్ వెరీ గ్రేట్ఫుల్. ఆ క్యారెక్టర్ కి మేము వెరీ గ్రేట్ఫుల్. ఐ వాస్ సర్ప్రైజ్డ్ అనుకున్నాము అని చెప్పేసి కూడా. సో ఆయన ఏదైనా సీన్ డైరెక్ట్ చేశారు మిమ్మల్ని? సీన్ డైరెక్షన్ కాదు, ఒక సీన్ ఉందంటే ఆ సీన్ ఆయన కొంచెం బెటర్మెంట్ ఇంప్రూవైజేషన్ చేసి చేశారు. ఓకే, కానీ ఇట్ వాస్ వెరీ, ఆ ఉన్న సిచ్యువేషన్ లో దే మేడ్ దిస్ మూవీ టు జస్ట్ అట్లీస్ట్ ఓకే, ఆ సినిమా ఆగిపోకుండా ఎలాగో ఈ సినిమా కంప్లీట్ చేయాలి అని చేసి దే హావ్ డన్. సో గివెన్ ద సర్కమ్స్టాన్సెస్, వాట్ అవుట్పుట్ ఇస్ దేర్ ఇస్ వెరీ గుడ్. ఎస్, చాలా మంది దే ఫీల్ లైక్ ఇలా ఉండుండొచ్చు, అలా ఉండుండొచ్చు. ఇప్పుడు నేను కూడా అసలు షూటింగ్ ఉన్నాను కాబట్టి, అరే అలా జరిగి ఉంటే బాగుండేదేమో, ఇలా జరిగి ఉంటే బాగుండేదేమో, బట్ ఇట్ వాస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఎవరి చేతుల్లో లేదు, ఆయన చేతుల్లో లేదు, పవన్ గారి చేతుల్లో లేదు. ఇట్ వాస్ ఆల్, ద సిచ్యువేషన్ వాస్ లైక్ దట్.
సో హరిహర వీరమల్లు పార్ట్ 2 కూడా ఉందంటున్నారు కాబట్టి Yes. పార్ట్ 2 ఎలా ఉండబోతుంది, మీ క్యారెక్టర్ ఎలా అస్సలు ఉండబోతుంది, తెలియదండి నాకు. పవన్ గారు ఎలా ఉండబోతున్నారు అసలుకి ఓవరాల్ గా? అసలు తెలియదండి, ఎందుకంటే క్రిష్ గారు నాకు ఆ సినిమా క్యారెక్టర్ వరకు నెరేట్ చేశారు. ఆ సినిమా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇప్పుడు జ్యోతికృష్ణ గారు చాలా దాని ఇంప్రూవ్మెంట్స్ అంటే దాన్ని ఒక 2 parts గా చేసి దానికి కొంచెం చాలా విషయాలు యాడ్ చేసి చేస్తున్నారు కాబట్టి యాక్చువల్గా పార్ట్ 2 ఎలా ఉంటుంది అంటే పార్ట్ 1 నాకు సగం విషయాలు తెలియలే. సో పార్ట్ 2 ఎలా ఉండబోతుందో ఐఎమ్ నాట్ షూర్ ఎట్ ఆల్. అంటే స్టోరీ లైన్ అండ్ క్యారెక్టరైజేషన్ అంటే బేసిక్ తెలుసు. ఓకే, ఇది మరి ఔరంగజేబ్ క్యారెక్టర్ ఢిల్లీ, సో మేబీ ఢిల్లీ వరకు వెళ్ళాల్సి వస్తుంది. దట్ మేడ్ బీ దర్, ఓకే, దట్ మచ్ ఓన్లీ అయినా అంటే నాకు అంతే తెలుసు. కానీ ఆయన తీసుంటే సినిమా చెప్పాలంటే ఆయన ఇంతకుముందు కంచె కానీ గౌతమిపుత్ర శాతకర్ణి తీశారు కాబట్టి ఇస్తాంబుల్ రకరకాల ప్లేసెస్ లో వాటిని ఎలా విఎఫ్ఎక్స్ లో మనం యాడ్ చేసుకోవచ్చు, ఎలా దాన్ని అదంతా ఆయనకు ఒక ఐడియా ఉంది కాబట్టి డెఫినెట్ గా సో అది వేరేలాగా ఉండేది బిగ్ స్క్రీన్ మీద. బట్ మీకు అట్లీస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుంది కదా ఆర్టిస్టులకి, అప్పుడు దాకా ఇవాళ వరకు సెట్లో ఉన్న డైరెక్టర్ రేపటి నుంచి ఇంకొక డైరెక్టర్ వచ్చారు అన్నప్పుడు డెఫినెట్గా డిస్కషన్స్ నడుస్తాయి. కాబట్టి అక్కడ కృషి గారు ఎందుకు సెట్లో నుంచి అంటే డైరెక్టర్గా ఎందుకు ఆ సినిమా నుంచి వద్దనుకొని బయటకు వెళ్ళిపోయారు అన్న దానికి 100% నాకు రీజనింగ్ తెలియదండి. బట్ ఫ్రమ్ వాట్ ఐ నో ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ డిలేస్, ఆయనకి వేరే కమిట్మెంట్స్ ఉండి. ఎందుకంటే ఇది ఇప్పుడు జరగలేదు కదండి, ఇది 5-6 years అయిపోయిందా? ఇది గ్యాప్ ఆల్మోస్ట్ నాకు తెలిసి 2023లో జరిగింది. 1 year గ్యాప్, 1.5 year గ్యాప్ వచ్చి 23 బిగినింగ్ నుంచి. సో అంటే మై పార్ట్ ఎందుకంటే October 22లో నేను జాయిన్ అయ్యా ప్రొడక్షన్. చౌకీదాని ఫైట్ సీక్వెన్స్ వి షార్ట్ టిల్ డిసెంబర్. దాని తర్వాత మళ్ళా 1.5 year గ్యాప్ వచ్చింది. సో ఆ గ్యాప్లో ఐ డోంట్ నో, మేబీ ఆయన వేరే కమిట్మెంట్స్ ఉండడం ఏమో, లేకపోతే యాక్చువల్గా సినిమా వాళ్ళు ఫుల్గా ఆపేసి ఇప్పుడు చేయట్లేదు అని మేబీ ఆ ఆలోచన వచ్చి ఉండొచ్చు. ఐ థింక్ దట్స్ హౌ జ్యోతికృష్ణ హీ కేమ్ అండ్ టుక్ ఇట్ అప్. ఆ సినిమా ఆల్రెడీ ఇంత షూట్ చేసాము, ఇంత ఖర్చు పెట్టాము, ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. సో అలా ఆగిపోవడం, నాన్నగారే ప్రొడ్యూసర్ కాబట్టి మేబీ వన్ ఆఫ్ ద రీజన్. సో అది సో హీస్ టేకెన్ ఇట్ అప్ యాజ్ వెరీ బిగ్ బర్డన్ అండి అసలు. నాట్ బికాస్ ఆఫ్ స్కేల్ ఆఫ్ ద ప్రాజెక్ట్, బట్ ఇంకొక డైరెక్టర్ కథని రాసి ఆయనే డైరెక్ట్ చేసి ఆగిపోవడం, మళ్ళీ ఇంకొక డైరెక్టర్ వచ్చి ఆ ఫుటేజ్ని చూసి దీన్ని మనం ఏం షూట్ చేసి దాన్ని ఎలా మ్యాచ్ చేయగలుగుతాము, ఇవన్నీ ఇట్స్ టఫ్ జాబ్. సో ఎన్నిసార్లు చూసారు హరిహర వీరమల్లు మీరు? 2 మార్నింగ్ షో, దెన్ నైట్ షో. ఓకే, సో రెండు మాస్ థియేటరా లేకపోతే నైట్ షో మాస్ థియేటర్ అని వెళ్ళాము. ఎక్కడ? సికింద్రాబాద్ థియేటర్ పేరు మర్చిపోయా, నా ఫ్రెండ్స్ డూకి చేసాను, అదే పేరు ఎందుకు ఇప్పుడు. కానీ ఫుల్ వర్షం, హెవీ, సో థియేటర్ వాజ్ ఎంప్టీ అన్ఫార్చునేట్లీ. సో మాకు ఆ ఫీల్ రాలే. మార్నింగ్ షో కుకట్పల్లిలో అది అశోక మాల్ ఐనాక్స్ లో చూసా. సో ఎంప్టీ ఉంది మీరు వెళ్ళినప్పుడు థియేటర్ అంతా? మార్నింగ్ షో అయితే హౌస్ఫుల్ ఐనాక్స్ ది. ఓకే, కానీ వర్షాలు ఇట్స్ క్రేజీ. అంటే ఐఎమ్ షూర్ చాలా మంది వర్షం వల్లే మేబీ రాలేకపోయారు. విజిల్స్ అవన్నీ విందామని మాస్ థియేటర్. కానీ మాస్ థియేటర్ అంటే మేము ఎలా అంటే నేను నా ఫ్రెండ్స్ మామూలు సినిమా మాస్ థియేటర్ కదా, ఇది ఇప్పుడు ఫుల్ కొన్ని సినిమాలు ఎస్పెషలీ బాలకృష్ణ గారి సినిమాలు అయితే యూ హ్యావ్ టు వాచ్ ఇన్ మాస్ థియేటర్. ఎగ్జాక్ట్లీ. సో మేము ఎప్పుడు ఫస్ట్ డే వెళ్ళిపోతాం మాస్ థియేటర్కి. సో అది ఒక వేరే ఎక్స్పీరియన్స్, ఎంజాయ్. అంటే ఫస్ట్ ఒక ½ an hour డైలాగులు వినిపిదు, స్క్రీన్ కనిపించదు, అన్ని విసిరేయడం, అది చింపేసి, దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్. మా ప్లాన్ ఏమంటే మార్నింగ్ మంచి థియేటర్ వెళ్ళి అసలు సినిమా చూద్దాం, దాని తర్వాత నైట్ ఎలాగో సినిమా కనిపించదు కాబట్టి వీళ్ళు అట్లీస్ట్ గెట్ ద ఎక్స్పీరియన్స్ అని. బట్ యా ఇట్ వాస్ రైనింగ్ హెవీ అంటే మేము వెళ్ళడానికి చాలా కష్టపడ్డాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.